ఓవరాల్ గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఎన్నికల నియమావళి స్టార్ట్ అయిపోయింది. దాదాపుగా పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలలో ఈ రోజు ఎన్నికల నియమావళి కొనసాగుతోంది. అలాగే దాదాపుగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినట్టయితేనేమి, ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అంశం అయితేనేమి అండి, ఈ రెండు సంయుక్తంగా దాదాపుగా ఈ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా మన కర్నూలు నగరానికి తీసుకుంటే ఎస్టీపీసీ కాలేజీ గ్రౌండ్ లో దాదాపుగా 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ పోలింగ్ సరళి కొనసాగుతుంది. అంటే దీనికి సంబంధించి ఇక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖకు సంబంధించి అయితేనేమేయండి, తర్వాత ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే కూడా ఇక్కడ అన్ని భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ సరళి ప్రక్రియ కొనసాగుతుంది. మరి దాదాపుగా ఇక్కడ ఈ పోలింగ్ బూతులలో డెఫినెట్ గా ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి అంశం కూడా తీసుకుంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఈ వివాదాస్పదమైనటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఇక్కడ పోలింగ్ సరళి నడుస్తుంది. దాదాపుగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ ఓటర్లు బారులు తీరారు. సో ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు ఈ ఓటింగ్ సరళి ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా ఈ కర్నూలు నగరానికి తీసుకుంటే 2204 పోలింగ్ కేంద్రాలు మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఈ పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా ఈ కర్నూలు నగరంలో దాదాపుగా 20,54,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. దాదాపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 20,54,000 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. దాదాపుగా 2,204 పోలింగ్ కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపుగా ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి అయితేనేమియండి, ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి అయితేనేమండి, అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.